ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు జర్మనీ నుంచి గోపి వి ప్రసాద్ గారు. ఆయన మనకు తెలుసు అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఒక పాటని ఆయన కోసం అంటే రాముల వారి కోసం రాసి ఆయనే కంపోజ్ చేసి ఆయనే పాడారట. నిన్న యాక్చువల్గా వాళ్ళ వైఫ్ నాకు జర్మనీ నుంచి కాల్ చేసి రిక్వెస్ట్ చేశారు, చాలా మంచి పాట రామయ్య కోసం మా హస్బెండ్ రాశారండి, ఒకసారి ఇంటర్వ్యూ చేయమని చెప్పి అడిగారు. గౌతమ్ న్యూరో కేర్, బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. సో జూమ్ కాల్లోకి ఈరోజు లైవ్ కాల్లోకి తీసుకున్నాం మనం. ఆయనతో ఇంటర్వ్యూ చేద్దాము. ఆయన MBA పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కొంతకాలం ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నారు. తర్వాత సొంత కంపెనీ కూడా రన్ చేశారు. బట్ ఆయన ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్ అనిపించింది, ఇదంతా ఇలా కాదు ఇంకేదో చేయాల్సింది ఉంది అని చెప్పి ఆయన భగవద్గీతని అక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ బోధిస్తూ అది కూడా ఫ్రీగా దానిలోనే సాటిస్ఫాక్షన్ తీసుకుంటా ఉన్నారు. ఆయన లైవ్ కాల్లో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం, ఆయన పాట కూడా వినేద్దాం. నమస్తే అండి గోపి గారు. నమస్కారం అండి. సంతోషం, మీరు జర్మనీలో ఉండి కూడా మన భాషని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని మర్చిపోకుండా ఆ హిందుత్వం అనే ఆ భావాన్ని విశ్వవ్యాప్తం చేసే విధంగా మీరు గీతను బోధిస్తూ పిల్లలకి చాలా మంచి పని చేస్తూ ఉన్నారండి. చాలా బాగా అనిపిస్తోంది. ఫస్ట్ మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. తర్వాత గోపి గారు, మీరు అసలు ఎందుకు అంటే ఈ రకమైన వాటిలోకి ఆధ్యాత్మిక చింతనలోకి మీరు ఎందుకు వచ్చారు? ఒక మంచి ఉన్నత విద్య చదివారు, జాబ్ వదిలేసి సొంత కంపెనీ వదిలేసి మళ్ళీ ఈ రకమైనటువంటి వేలోకి ఎందుకు వచ్చారో ఒకసారి చెప్పరా ఫస్ట్? తప్పకుండా అండి. నేను తాడిపత్రి, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ పుట్టిన ప్రాంతము. 2006 నుంచి కూడా జర్మనీలో నివసిస్తూ ఉన్నాను. నా భార్య పిల్లలు ఇక్కడే ఉంటున్నాం. నాకు 2 అమ్మాయిలు. నేను గతంలో ఇండియాలో 10 సంవత్సరాల పాటు పనిచేసి ఇక్కడ జర్మనీకి వచ్చి ఇక్కడ MBA చదివి మళ్ళా ఇక్కడ కూడా ఒక కంపెనీని స్థాపించి జర్మన్ కంపెనీస్కి భారతదేశంలో ఎక్స్పాన్షన్ కోసం, మార్కెట్ ఎక్స్పాన్షన్ కోసం కావాల్సినటువంటి సలహాలు, సంప్రదింపులు ఇస్తూ ఉండేవాడిని. 2018 వరకు కూడా ఈ యొక్క ఉరవడి సాగింది. 2018లో భగవద్గీత పట్ల నాకు విశేషమైనటువంటి శ్రద్ధ ఏర్పడడం, దానికి కారణం నేను చిన్ననాడు చదివినటువంటి స్కూలు శ్రీ అరవింద శత జయంతి పాఠశాల తాడిపత్రి మాది. అక్కడ మాకి బాల్యంలోనే భగవద్గీత యొక్క బీజం మా యొక్క మనసులో స్పష్టంగా పడడం అనేటువంటిది దీనికి ఆవిర్భావం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకేదైనా చేయాలి, మన సంస్కృతి సాంప్రదాయాలని నా పిల్లలకి మొట్టమొదటిగా అందించాలి, తద్వారా ముందు తరాలకి అందించాలి అనేటువంటి ఒక ఆలోచనలో పుట్టినటువంటిదే ఈ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా. ఇప్పుడు 2018 నుంచి 3 సంవత్సరాల పాటు కృషి చేసి భగవద్గీతని ఆధారంగా చేసుకొని ప్రస్తుత సమాజానికి ఉపయోగపడే విధంగా ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో భగవద్గీత జ్ఞానాన్ని మనము అవలంబించుకునే విధంగా 3 కోర్సుల్ని నిర్మాణం చేసి ఉచితంగా స్కూల్స్ అన్నింటిలో కూడా ఇస్తున్నాము. 50 స్కూల్స్. డైరెక్ట్ గా స్కూల్కి వెళ్తారా అండి? పిల్లలు మీ దగ్గరికి వస్తారా నేర్చుకునేకి? లేదండి, ఇది మొత్తం ఒక ప్రోగ్రామ్ ని తయారు చేసి దాన్ని కంప్లీట్ గా స్కూల్ కి మేము ఇచ్చేస్తాం. ఆ స్కూల్ అటానమస్ గా ఆ ప్రోగ్రామ్ ని రన్ చేసుకునే విధంగా కావాల్సినటువంటి ప్రీ రికార్డెడ్ లెసన్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్లు కావచ్చు, వర్క్ బుక్లు కావచ్చు, ఇవన్నీ కూడా తయారు చేశాము. మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే భగవద్గీత యొక్క శ్లోకాలు చాలా అర్థగర్భితంగా ఉంటాయి కాబట్టి వాటిని అర్థం చేసుకోవడానికి అనువుగా ఉండే విధంగా గ్రాఫిక్ ఇల్లస్ట్రేషన్స్ నేను గీశాను అనమాట. ఆ బొమ్మల ద్వారా భగవద్గీత యొక్క శ్లోకాన్ని యొక్క అర్థాన్ని అర్థం చేసుకునే విధంగా తయారు చేశాం మొత్తం కోర్స్ అంతా. సూపర్ అండి. మీరు ఒక పాట రాశారంట బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా, ఒక్కసారి ఆ పాటని మా కోసం వినిపిస్తారా? తప్పకుండా అండి. ఇది బాలరాముని యొక్క ప్రతిష్ఠ అక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అయోధ్య నగరం ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి ఈ యొక్క ఆలయ ప్రతిష్ఠ ఏదైతే ఉందో దానికి సంబంధించి రాసినటువంటి పాట. సొంతంగా రాసి ట్యూన్స్ నేనే తయారు చేసుకుంటూ ఉంటాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై రామ్, జై జై రామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై రామ్, జై జై రామ్, జై జై శ్రీరామ్,
దశరథ నందుని దిగంత ఖ్యాతికి నూతన ప్రాకారం, దశముఖమర్దుని దిశ దిశ వ్యాప్తికి అభినవ శ్రీకారం. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్, జయ జయ రామ జయ జయ రామ జయ జయ శ్రీరామ్. బ్రహ్మాండరాయుని మానవ రూపం రాముని అవతారం, భవభయహరుని భూతల వాసం అయోధ్యారామం. బ్రహ్మాండరాయుని మానవ రూపం రాముని అవతారం, భవభయహరుని భూతల వాసం అయోధ్యారామం. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్, జయ జయ రామ జయ జయ రామ జయ జయ శ్రీరామ్. పంచశతాబ్ద ప్రతీక్ష పూర్తితో ఆలయ ప్రాకారం, ప్రపంచ శాంతి సౌభాగ్యానికి అక్షర సంకేతం. పంచశతాబ్ద ప్రతీక్ష పూర్తితో ఆలయ ప్రాకారం, ప్రపంచ శాంతి సౌభాగ్యానికి అక్షర సంకేతం. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్, జయ జయ రామ జయ జయ రామ జయ జయ శ్రీరామ్. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్, జయ జయ రామ జయ జయ రామ జయ జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. సూపర్ అండి. దీనికి మ్యూజిక్ అన్నీ ఉంటే ఇంకా బాగా అనిపిస్తుందేమో, ఎందుకంటే ఆ రిథము అన్నీ మంచిగా ఉన్నా కూడా మ్యూజిక్ అనేది చాలా యాడెడ్ అడ్వాంటేజ్ కదా దేనికైనా కూడా. సో మీరు అలా రికార్డ్ చేయించుకున్నారా? లేదండి, అంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి పరిమితమైనటువంటి వసతులు వనరులతో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ నాకు అర్థమైనంత వరకు దాన్ని ఉపయోగిస్తూ చేసుకుంటూ వచ్చాను. బహుశా భారతదేశంకి వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో కలిసి చేయాలనేటువంటి ఆలోచన అయితే ఉంది. కొన్ని పాటలకు చేశాను గతంలో, ఇంకా దీనికి చెయ్యాలి. అవునా? అవి కూడా రాముల వారి పాటలేనా అండి? లేదండి, రకరకాల పాటలు రాశాను నేను. భక్తి ప్రాతినిధ్యంగా కొన్ని రాశాను, ఇంకా రకరకాలుగా. ఏది ఒక పాట ఏదన్నా అందులో వినిపించండి. తెలుగులో రాసిన పాట అంటే తెలుగులో మీరు జర్మనీ లాంగ్వేజ్ లో రాసినా పాడినా మాకు అర్థం కాదు. అంటే నేను రెండే అండి, హిందీలో రాస్తాను, తర్వాత తెలుగు రాస్తాను, రెండు భాషల్లో. ఇప్పుడు ఇది ఈ రాముల వారి పాట హిందీలో కూడా ఉందా అండి? ఇది లేదండి, హిందీలో ఇంకొకటి రాశాను నేను వేరే. రాముల వారి మీదేనా? రాముల వారి మీద. ఒకసారి అది పాడండి ఫస్ట్. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, राम नाम तुझे राह दिखा दे, हर मुश्किल से पार लगा दे. श्री राम जय जय राम, श्री राम जय जय राम. ममता से भटका महिमा से भटका, ममता से भटका महिमा से भटका, मात पिता के आंगन से भटका, माया मोह के दलदल में अटका. राम नाम तुझे राह दिखा दे, हर मुश्किल से पार लगा दे. श्री राम जय जय राम, श्री राम जय जय राम. श्रद्धा से भटका विद्या से भटका, श्रद्धा से भटका विद्या से भटका, साधु सज्जन के संगत से भटका, अंधकार व बंधन में अटका. राम नाम तुझे राह दिखा दे, हर मुश्किल से पार लगा दे. श्री राम जय जय राम, श्री राम जय जय राम. मंदिर से भटका मंजिल से भटका, मंदिर से भटका मंजिल से भटका. राम नारायण राह से भटका, जग जंजाल के जंगल में अटका. राम नाम तुझे राह दिखा दे, हर मुश्किल से पार लगा दे.
శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. పాట కూడా మీరే రాశారా? అవునండి. ఓ వెరీ గుడ్. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా వేరే పాటలు కూడా రాశానని, అందులోంచి ఒక పాట పాడండి. తెలుగులో దేశభక్తి స్ఫూర్తితో రాసినటువంటి కొన్ని పాటలు ఉన్నాయండి. ఓకే. వందనం వందనం వందే మాతరం, వందనం వందనం వందే మాతరం, జన్మనిచ్చిన తల్లికి సైతం జననివి నీవేలే, జన్మించే ప్రతి జీవిని మోసే భారము నీదేలే, జన్మనిచ్చిన తల్లికి సైతం జననివి నీవేలే, జన్మించే ప్రతి జీవిని మోసే భారము నీదేలే, జన్మ జన్మలకు వీడని బంధం ఈ అనుబంధం, ఏ దేశమేగినా ఈ అనుబంధం తీరని రుణబంధం, వందనం వందనం వందే మాతరం, వందనం వందనం వందే మాతరం. సూపర్ అండి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ జాతి గౌరవాన్ని అని చెప్పేసి తెలుసు కదా మనకి ఆ వర్డ్స్. అది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి మీకు. మీరు ఎక్కడ ఉన్నా కూడా మన తెలుగు సాంప్రదాయాల్ని అలాగే తెలుగు పద్ధతుల్ని మన తెలుగుకు సంబంధించిన ఏది మర్చిపోకుండా, దేశాన్ని మర్చిపోకుండా, అలాగే దేవుళ్ళని మర్చిపోకుండా, అసలు మీరు మామూలు వాళ్ళు కారండి. చాలామంది పిల్లలకి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత గీతను బోధిస్తున్నాను అంటున్నారు కదా, ఆ గీతని నేర్చుకునే వాళ్ళల్లో మన ఇండియన్సే సంబంధించిన పిల్లలు ఉన్నారా, ఇండియన్సే ఉన్నారా, లేకపోతే అదర్ కంట్రీస్కి సంబంధించిన పిల్లలు కూడా ఉన్నారా అండి? చాలా మంది ఉన్నారండి. ముఖ్యంగా జర్మనీలో నేను ఇక్కడ ఆశ్రమం స్థాపించాను. ఈ గీతా విద్యా కార్యక్రమాలు మొదలు పెట్టిన తర్వాత యోగ విద్య అని చెప్పేసి 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆశ్రమంతో అనుబంధం ఏర్పరచుకొని వాళ్ళ యొక్క ప్రాంగణంలోనే నా ఆశ్రమానికి వాళ్ళు మొత్తం అంతా కూడా కట్టించి ఇచ్చారనమాట. ఇక్కడ యోగా, మన యొక్క సనాతన సాంప్రదాయాలు, వీటన్నిటి పట్ల ఎంత శ్రద్ధతో వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు అంటే, ఆ సంస్థాపకుడైనటువంటి సుఖదేవ్ మహారాజ్ వాళ్ళు భగవద్గీతకి ట్రాన్స్లేషన్ కూడా జర్మన్ లో రాశారండి ఆయన. అంటే అంత డీప్ గా వెళ్ళిపోయారు వాళ్ళు. నేను ఇప్పుడు భగవద్గీత మీద ఈ తయారు చేసినటువంటి కోర్సు ప్రతి నెల కూడా ఒక వారం పాటు అక్కడ ఆశ్రమంలో పాఠాలు చెప్తాను. జర్మన్స్ అందరూ కూడా వస్తారు నా పాఠాలు వినడానికి అక్కడికి. నేను ఇంగ్లీష్ లో చెప్తాను. ఒక ట్రాన్స్లేటర్ ని వాళ్ళు ఉంచి ఆ జర్మన్ లో దాన్ని ట్రాన్స్లేట్ చేసుకొని నా పాఠాలన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మీకు రాదా లాంగ్వేజ్? జర్మన్ లాంగ్వేజ్ పూర్తి స్థాయిలో రాదేమో. నేను మాట్లాడగలను, కానీ భగవద్గీత లాంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథాన్ని, దాని సారాంశాన్ని బోధించేటువంటి ప్రక్రియలో మాతృభాష కానీ లేదా చిన్ననాటి నుంచి చదివిన ఆంగ్లం కానీ నాకు కన్వీనియంట్. ఇప్పుడు తయారు చేసిన కోర్స్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది నాకు. ఇక్కడ చాలా శ్రద్ధ అండి. అసలు 6 యూనివర్సిటీస్ లో ఇండాలజీ అని చెప్పేసి భారతదేశ యొక్క చరిత్రని, దాని యొక్క సంస్కృతి సాంప్రదాయాలని అధ్యయనం చేయడం కోసం ఇండాలజీ డిపార్ట్మెంట్ అని చెప్పేసి 6 యూనివర్సిటీస్ లో డిపార్ట్మెంట్ ఉండేదండి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాల యొక్క ఎంత విస్తారంగా ఉంటాయంటే, భారతదేశంలో మన యూనివర్సిటీలో కూడా అంతటి బుక్స్ యొక్క సంపద ఉంటుందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గ్రేట్ కదండి గోపి గారు. అంటే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా అంత గొప్పటి స్థానం ఉంది. నిజంగా గ్రేట్ కదండి. ఇక్కడ ఏంటంటే అండి, ఇప్పుడు పుట్టినటువంటి దేశాలు ఇవన్నీ కూడా మీకు చాలా దేశాల యొక్క చరిత్ర 200 సంవత్సరాల క్రితం మొదలైంది, లేదా 400 లేదా 500, 1000, 2000 మాక్సిమం అంతే. మునుపు అంతా కూడా నాగరికత పెద్దగా లేనటువంటి ఒక వైనం. టైంకే భారతదేశంలో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తారాస్థాయిలో ఉన్నాయి. మానవుని యొక్క జీవితము సుగమం చేసుకోవడానికి, సుకృతం చేసుకోవడానికి కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మన ఋషులు మునులు అధ్యయనం చేసి అందించేశారు. సో అది వీళ్ళు చూసినప్పుడు, దాన్ని చవి చూసినప్పుడు దాని పట్ల విశేషమైనటువంటి శ్రద్ధ, గౌరవము వీళ్ళలో నాకు కనిపిస్తూ ఉంటాయి. గ్రేట్ అండి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం. ఎందుకంటే జర్మనీలో ఉండి కూడా ఏది మర్చిపోకుండా తెలుగుని, సాంప్రదాయాల్ని, భారతదేశాన్ని, భారతదేశ చరిత్రని, సంస్కృతిని ఏది మర్చిపోకుండా మీరు
అక్కడికి వెళ్ళి గీతని అందరికీ బోధిస్తూ మన్ననలు పొందుతున్నారంటే నిజంగా చాలా బాగా హ్యాపీగా అనిపిస్తోందండి. ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ అంటాం కదా. ఒక మాట చెప్పాలి, నేను సౌమ్య నా వైఫ్ పేరు, తను నా ఫస్ట్ ఫ్యాన్ అన్నమాట. నేను రాసినటువంటి కవితలు కావచ్చు, పాటలు కావచ్చు, చాలా లైక్ చేయడమే కాకుండా వాటిలో పూర్తిగా నిమగ్నం అయిపోయేసి ఈ కార్యక్రమాన్ని నేను చెయ్యాలి అనేటువంటి సంకల్పాన్ని ఇంట్లో డిస్కస్ చేసిన నేపథ్యంలో ఉచితంగా మరి భగవద్గీతను అందించాలి అంటే మరి దాని నుంచి రాబడి ఏమి ఉండదు, మరి ఇల్లు గడవాలి కదా. సో ఎలా ఏం చేద్దామంటే ఒక చిన్న మాట చెప్పి తేల్చేసింది తను. ఇద్దరు సంపాదిస్తే 2 ఇళ్ళు కట్టుకోవచ్చు ఎక్స్ట్రాగా, ఒకరు సంపాదిస్తే ఉన్న దాంట్లో మనం సర్దుకోవచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు, ఇప్పటికి మనకు సరిపోయేంత ఉంది, మీరు అది చేయాలనుకుంటున్నారు చేసుకోండి, సంసారం నేను చూసుకుంటాను అనేటువంటి ఒక ప్రోద్బలం అనేటువంటిది ఇవ్వడం కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణము. ఇంకా నా తల్లి హిందీ ఎంఏ వాళ్ళు టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. నాకు ఇంట్లోనే ఒక రెఫరెన్స్ లైబ్రరీ దొరికినట్లు అనమాట. నేను చేసే మగవాళ్ళ విజయం వెనక ఒక ఆడవాళ్ళు ఉంటారంటే అట్లా మీ వెనకాల మీ భార్య మీ తల్లి గారు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు గ్రేటే నిజంగా. ఫస్ట్ వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడినందుకు. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వంగా అనిపిస్తోంది ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే. ప్రతి భారతీయుడు గర్వించదగ్గటువంటి విషయం ఇది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.